అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరగదు కొంతమందికి గార్బేజ్ లో అక్కడే చెట్టలో ठीक है आई भी संभाल 17th నైట్ కుబీర్ మండలం చాతా గ్రామంలో బలరామ్ గౌడ్ అనే వ్యక్తి ఈ గొంతు కోసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉండే బిర్వా నుండి డబ్బులు దొంగతనం చేశారు. ఇది కేసు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మన సిఐ మేతా రూరల్తో పాటు ఎస్హెచ్ఓ కుబీర్ సీన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎస్పీ మేడం అక్కడ ఐటీ టీమ్, క్రూజ్ టీమ్, సిసిఎస్ టీమ్కి పంపడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్లో మనకు క్లూజ్ చాలా ఇంపార్టెంట్ క్లూజ్ వచ్చింది. క్లూజ్ టీమ్ నుండి ఐటీ టీమ్ నుండి అది క్లూజ్ ఫాలో చేసిన తర్వాత అక్కడ అక్యూజ్డ్ సంతోష్ అనే వ్యక్తి అదే చాతా గ్రామం ఇప్పుడు ఉంటున్నారు. ఆయనకి మేము పడుకున్న తర్వాత హత్య చేసిన మర్డర్ వెపన్, దాంతోపాటు డబ్బులు, క్లోత్స్ మొత్తం రికవరీ చేయడం జరిగింది. అది దీంట్లో మనకు ఇంపార్టెంట్ క్లూజ్ అంటే ఒక బీడీ, గ్రీన్ థ్రెడ్ బీడీ సీన్ ఆఫ్ క్రైమ్ నుండి దొరికింది. ప్లస్ క్యాష్ మచ్చారెడ్డి స్టేట్ బ్యాంక్ ద్వారా ఇష్యూ క్యాష్ ఆయన ఇంటి నుండి రికవరీ చేయడం జరిగింది. ఇది డబ్ల్యూ ప్లస్ బీడీ అక్యూజ్లోని లింక్ చేయడానికి మనకు చాలా ఇంపార్టెంట్ క్లూజ్ లాగా వచ్చింది. ప్లస్ ఛాన్స్ ప్రింట్, ఫింగర్ ప్రింట్ కూడా మ్యాచ్ అయింది. ఇది ఘటన జరిగిన రోజు 17th అపరాహ్నం మధ్యాహ్నం 12:01 మధ్యలో ఆయన బలరామ్ గౌడ్ కొడుకు రమేష్ గౌడ్ ఆయన భార్య ఇద్దరు వేములవాడకి వెళ్ళారు. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నైట్కి అక్యూజ్ అక్కడ కళ్ళు తాగడానికి వెళ్ళారు. కళ్ళు తాగిన తర్వాత ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నైట్కి బలరామ్ గౌడ్ లేకుండా ఎవరు లేదు. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాల్ జంప్ చేసుకొని ఇంటి లోపల వెళ్ళారు. అప్పుడు బలరామ్ గౌడ్ తింటున్నారు. ఆయనకి అటాక్ చేశారు. మర్డర్ చంపేసిన తర్వాత ఇంటికి లాక్ బ్రేక్ చేసుకొని, బిరువా బ్రేక్ చేసుకొని డబ్బులు దొంగతనం చేశారు. డబ్బులు దొంగతనం చేసిన తర్వాత కిచెన్లో సిలిండర్ పైప్కి తీసిన తర్వాత ఒక క్లోత్స్కి ఫైర్ పెట్టి అక్కడ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ మన గుడ్లకు ఏమైంది, అక్కడ బ్లాస్ట్ జరగలేదు. తర్వాత మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆయనకి పట్టుకున్నప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ అయింది. ఇంకా కొన్ని ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్నాం. ఈరోజు రిమాండ్కి ఆయనకి పంపిస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ ఫైల్ చేస్తాం. ఆయన నేటివ్ ఆస్టా విలేజ్ నేటివ్, కానీ ఇక్కడ కిరాయాలో ఉంటున్నారు. అక్కడ చేనులో కూలీ పని చేస్తున్నారు. ముందు కూడా 2008లో ఒక మర్డర్ కేసులో అతను అక్యూజ్ ఉన్నాడు. 1,50,000 బేసిక్గా కంప్లైనెంట్ ఫాదర్ కామారెడ్డిలో ఒక భూమి సెల్ చేశారు. భూమి సెల్ చేసుకొని కొంచెం డబ్బులు వచ్చింది. అది డబ్బులు కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేశాము. అది డబ్బులు మచ్చారెడ్డి స్టేట్ బ్యాంక్ లోగో కూడా ఉన్నాయి. క్యాష్లో రికవర్ చేసిన క్యాష్ 10 lakhs అన్నట్టు ఉన్నది. 10 lakhs వచ్చినట్టు 5 రిలేటివ్స్ ఉన్నారు. 5 బ్రదర్స్ ఉన్నారు. కొన్ని డబ్బులు ఆల్రెడీ డివైడ్ చేశారు. డబ్బులు ఎక్కడ ఆయన రూమ్ పక్కన ఒక గల్లీ ఉంది, బాత్రూమ్ ఇంట్లో అక్కడే పెట్టారు. పాతి పెట్టిందని తెలిసింది. పాతి పెట్టిరా డబ్బులు పాలిథిన్లో, అదే పాతి పెట్టిందని తెలిసింది భూమిలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.